Show your power, oh Lord our God. దేవుని వాక్యంతో నీవు సహవాసం చేస్తే ఎల్లప్పుడూ మండే క్రైస్తవుడుగా. చాలా మంది చల్లారిపోవడం గల కారణం ఏంటంటే ఎక్కువ ప్రార్థన చేస్తారు, వాక్యమే చదవరు. కొంతమంది ఎక్కువ వాక్యాన్ని చదువుతారు కానీ ప్రార్థన చెయ్యరు. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడి విధంగా అన్నాడు. ఏమనంటే, ఒక పక్షికి 2 రెక్కలు ఎలాగో ప్రార్థన వాక్యం ఒక విశ్వాసికి 2 రెక్కల వంటివి. ఈ రోజున కొంతమంది 3 గంటలు ప్రార్థన చేస్తారు, ఒక అధ్యాయం కూడా వాక్యం చదవరు. అంటే ఒక రెక్క పెద్దగా ఉంది, ఒక రెక్క చిన్నగా ఉంది. అలాగుంటే ఎగురుతారా? ఆత్మీయతలో నేను ఎదగాలంటే నా కోసం ప్రార్థన చేయండి. ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థలాలకు ఎక్కాలండి, నా కోసం ప్రార్థన చేయండి అనేకులు అంటారు. కారణం అంటారు కానీ వారి హృదయాల్లో వాక్యం ఉండదు, వారి జీవితాల్లో వాక్యంతో సహవాసం ఉండదు. ఈ రోజున ఎంతకాలమైంది వాక్యాన్ని చదివి మనసారా? ఎంతకాలమైంది ఒక 10 అధ్యాయాలు చదివి వాక్యంతో సహవాసం చేసి? వాక్యము లేకనే ఈ రోజున చాలా మంది చల్లారిపోతున్నారు. వాక్యము లేకనే ఈ రోజున చాలా మంది ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. వాక్యము చదవాలి. వాక్యము చదువుతున్నప్పుడు మనలో మంట పుడతా ఉంటుంది. హల్లెలూయా. ఇది ఎమ్మాయి అనే మార్గంలో యేసు ప్రభువారు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక 2 వ్యక్తులతో యేసు ప్రభువారు మాట్లాడతారు. ఆయన లేఖనములోని కొన్ని విషయాలను చూసి మాట్లాడుతున్నప్పుడంట వారి హృదయాలు మండుతూ ఉన్నాయంట. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను కూడా దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యమయున్న దేవునితో నీవు సహవాసం చేసినప్పుడు నీవు మండుతూ ఉంటావు. ఉదయమే లేచి వాక్యముతో మన దినాన్ని ప్రారంభించినప్పుడు, వాక్యముతో మనము సహవాసం చేసినప్పుడు వాక్యములో ఉన్న శక్తి. అందుకనే కదా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నా మాట అగ్ని వంటిది కాదా, అది పంటను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. అంటే వాక్యములో శక్తి ఉంది. ఆ వాక్యములో ఉన్న శక్తి నువ్వు చదువుతున్నప్పుడు నీలో నుండి ప్రవహించడం ప్రారంభిస్తుంది. అందుకని ఒక వాక్యాన్ని మనం పలుకుతూ ఉండాలి, వాక్యాన్ని పలుకుతూ ఉండాలి. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను, యెహోవా నాకు కాపరి. అలాగ వాక్యాన్ని పలుకుతూ ఉండాలి. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది కదా, దేవుడు ఒక ఆజ్ఞనిస్తాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, తల్లిదండ్రులతో దేవుడు చెబుతాడు, మీ పిల్లలకు వాక్యాన్ని నేర్పించండి, మీ ద్వార బంధముల యొక్క వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను లిఖింపు చేయండి. అంటే వాక్యము అంత శక్తి కలిగింది. సాతాను శోధన వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మండుతున్నాడంట. ఆ మండుతున్న దేవుడు వాక్యముతో సాతాను యొక్క శోధనను జయించగలిగాడు. ఈ రోజున చాలా మంది శోధన జయించలేకపోవడానికి గల కారణం వారి జీవితాల్లో వాక్యము లేకపోవడమే. ఒకనొక సమయంలో ఒక తల్లి తన కుమారుడికి, చిన్న కుమారుడు వాక్యాన్ని నేర్పించింది. ఆ రోజున రాత్రి వాళ్ళ భర్త రాలేదు. భర్త దూర ప్రయాణంలో ఉన్నాడు. దూర ప్రయాణంలో ఉన్న భర్త, ఈమె ఒంటరిగా భార్య ఉంది, ఒక కుమారుడు ఉన్నారు, వాళ్ళిద్దరు పడుకున్నారు. ఆ టైంలో ఏం జరిగిందంటే, అది ఒక అరణ్య మార్గం. ఆ అరణ్య ప్రయాణంలో వారు వెళ్తున్నప్పుడు చుట్టుప్రక్కల ఎవరు లేరు, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. అక్కడ దొంగలు బాగా తిరుగుతున్న సమయం అది. ఆ టైంలో గేట్ సౌండ్ వినబడింది. అర్ధరాత్రి 12ంటికి గేట్ సౌండ్ వినబడగానే కుమారుడు భయపడుతూ ఉన్నాడు, తల్లి భయపడుతూ ఉంది. దూరం నుండి ఒక వ్యక్తి కత్తె పట్టుకొని వస్తున్నాడు లోపలికి, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి. ఏం జరిగిందో తెలుసా? తల్లి భయపడుతుంది కానీ భయాన్ని వ్యక్తపరచట్లేదు. ఒకవేళ భయాన్ని వ్యక్తపరిస్తే కుమారుడు కూడా భయపడతాడేమో. ఆ సమయంలో ఒకటి జరిగింది. ఏం జరిగిందో తెలుసా? వెంటనే కుమారుడు లేచి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని ఆ కీర్తన చెప్పడం ప్రారంభించాడు. వెంటనే ఆ దొంగ దగ్గరకు వచ్చేసి కన్నీళ్లు పెట్టడం ప్రారంభించాడు. అతనికి ఒక విషయం అర్థమైపోయింది. ఏడుస్తూ చెబుతున్నాడు. ఈ తల్లికి ఏం అర్థం కావట్లేదు.
అడగలేదు. ఎందుకు బాబు ఏడుస్తున్నావు? నువ్వు దొంగతనం చేయడానికి వచ్చావు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను చిన్నగా ఉన్న సమయంలో మా తల్లి నాకు ఈ కీర్తన నేర్పించింది, నా తల్లి నాకు గుర్తొచ్చింది అని చెప్పాడు. చూడండి, ఆ చిన్న పిల్లవానికి ఆ తల్లి వాక్యం నేర్పించడం, ఈ ఒంటరిగా ఉన్న వీళ్ళు కూడా ఆ కుమారుడికి వాక్యం నేర్పించడం ద్వారా ఆ వాక్యము నాశనము చేయకుండా ఆపింది.